భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్ఐ మరణించడం చాలా బాధాకరం. వారి ఆత్మహత్య కారణమైన జితేందర్ రెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు వారి సిబ్బందిని కఠినంగా శిక్షించాలని, విధుల నుంచి తొలగించాలని శ్రీరాముల శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రభుత్వాన్ని ఆదుకుని వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం మరియు ₹1 ఎక్స్గ్రేషియా ప్రకటించాలని రాష్ట్ర మాల మహానాడు డిమాండ్ చేసింది. న్యాయాన్ని కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థలోనే ఇలాంటి కుల వివక్షత ఉండడం, వారిని అనునిత్యం అవమానిస్తూ ఇబ్బందులు గురిచేస్తూ విధులలో ఆటంకాలు చేస్తూ చివరికి వారిని ఒంటరిగా చేసి ఆత్మహత్య చేసుకోవడానికి పురుగొల్పిన అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. నిన్న మొన్న ఖమ్మం జిల్లా అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి శ్రీరాములు శ్రీనివాస్ గారు అనేక రకాలుగా ఎస్ఐ వృత్తిని కొనసాగిస్తూ ఆయన వృత్తి ధర్మాన్ని పోలీస్ శాఖలో కొనసాగుతున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి సిఐ గారు ఒక రెడ్డి అతను, ఆ సిఐ గారు కుల వివక్ష దృక్పథంతో ఆయన మీద చిన్నచూపు చూస్తూ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బందిని కూడా ఆయనకు సహకరించకుండా, పని చేయకుండా అనేక రకాలుగా అవమానానికి, ఇబ్బందులకు గురి చేస్తే ఆ అవమానాన్ని తట్టుకోలేక ఇలా అశ్వరావుపేట అయినటువంటి ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి శ్రీరాములు శ్రీనివాస్ గారు చనిపోవడము చాలా బాధాకరమైన విషయం. బేషరత్గా వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ పోలీస్ శాఖ సంబంధించినటువంటి సిఐ గారిని బేషరత్గా శిక్షించి జీవిత ఖైదీ విధించాలి. ఇలాంటి సంఘటనలు పోలీస్ శాఖ అంటేనే ఒక ప్రజాస్వామ్యానికి రక్షక భటులుగా ఉన్నటువంటి చట్టం ప్రకారం న్యాయం చేస్తున్నటువంటి ఒక పోలీస్ శాఖలనే ఇలా అంత అన్యాయం జరుగుతుందంటే, ఇలా న్యాయం జరుగుతలేదంటే పోలీస్ శాఖ ఏ పూర్తిగా వ్యవహరిస్తుందో దీన్ని ఐజీ గారు కూడా దీని మీద స్పందించి వెంటనే అక్కడ ఉన్నటువంటి సిఐ మీద యాక్షన్ తీసుకొని తక్షణమే చట్టపరంగా శిక్షించి ఆయనను జీవిత ఖైదు విధించాలని చెప్పి ఇంటర్నేషనల్ అంబేద్కర్ సేవా సమితి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి భూంపల్లి భీమరావు సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.